హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మన వ్లాగ్ లో అయితే అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అబ్బా. అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అబ్బా. ఉగాది అయితే అందరికి జనవరి కొత్త సంవత్సరం అయితే మన తెలుగు వారికి అయితే ఉగాది కొత్త సంవత్సరం అబ్బా. ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబానికి మంచి జరగాలని, ఏది అనుకున్నా అవన్నీ కూడా జరగాలని, కొత్త సంవత్సరంలో ఏది మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ పనులన్నీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అబ్బా. మీకే కాదు మాకు కూడా అంతా మంచి జరగాల, అన్ని సక్సెస్ రావాలని చెప్పేసి అయితే ఈ కొత్త సంవత్సరంలో దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే అయితే అందరికి మరొక్కసారి అయితే ఉగాది శుభాకాంక్షలు అబ్బా. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా ఇంకా వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ వచ్చేసి అయితే ఇంకా ఇప్పుడు ముగ్గు అయితే వేస్తున్నాను మా అన్న వాళ్ళ ఇంటికాడ అయితే. ఇంకా అది చూసారు కదండి, ఇప్పుడైతే నేను మా పెద్దింటి కాడైతే ఇంకా ముగ్గు వేసి అయితే ఇంకా మళ్ళా ఇక్కడైతే వచ్చానబ్బా. ఇంకా ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయితే ఇంకా చుక్కల ముగ్గు వేస్తున్నాను, సెకండ్ టైం లేండి. ఇంకొకసారి సంక్రాంతి కూడా వేసాను. చాలా వరకు అయితే నేను చుక్కల ముగ్గులు చాలా తక్కువ అబ్బా వేసేది. ఇంకెప్పుడు కూడా డిజైన్స్ ముగ్గు అయితే వేస్తాను, అవైతేనే నాకు బాగా అలవాటు. ఇంక ఇవి ఎక్కువ అలవాటు లేదు, కానీ కష్టపడి అయితే ఒక ముగ్గు అయితే నేర్చుకున్నాను. నా ముగ్గుకి అయితే ఒక లైక్ ఇవ్వండి. తర్వాత అయితే నా ముగ్గు ఎలా ఉంది అయితే ఇప్పుడు చూసేద్దాం అబ్బా. ఇంకా చుక్కలు పెట్టడం అయితే ఫినిష్ అయింది, ఇంకా ముగ్గు వేయడమే నేను ఆలస్యం. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంక ఇప్పుడు చూడండి, ఇంకా అయితే నేను ఇంకా మామిడి పిందెలు అయితే వేసేసాను అబ్బా. ఇంకా మామిడి పిందెలు, తర్వాత ఇంకా రామచిలుకలు అన్నమాట. ఈ ముగ్గు నేర్చుకోవడానికి చాలా కష్టమే అయ్యింది, కానీ నేర్చేసుకున్నాను. అంటే ముగ్గు నేర్చుకోవడం అయితే కష్టమేం కాదు, కాకపోతే నా చుక్కల ముగ్గులు చాలా కష్టం కాబట్టి కష్టమైంది. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా నా ముగ్గు చిన్న చిన్నగా ఫినిష్ అవడానికి వస్తుంది. ఇంకా మా అన్న కొడుకులు చూడండి, పొయ్యి అంటించింటే పొయ్యి కాడ ఎలా ఆడుకుంటున్నారు. ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే ఇంకా ముగ్గు ఫినిష్ అవడానికి వస్తుంది. ఇంకా దీనికి మొత్తం ఇంకా రంగులు వేయాలబ్బా. ఇంకా ముగ్గు వేయడం ఒక ఎత్తు అంటే ఇంకా రంగులు వేయడం కొంచెం కష్టమే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తేనే ఆ పనిలో మనకి సంతోషం అనేది ఉంటది. ఇంక ఇప్పుడైతే చూడండి, ఇంకా నేను ముగ్గు అయితే కొంచెం ఫినిష్ చేశాను. ఇంక ఇప్పుడు చిలకలు వేయడమే నాకు పెద్ద పని అబ్బా. ఇంకా అది నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు చిలుకలు వేయడానికి అసలు రాలేదు. ఇంకా ఎట్లయితే అట్లా అవుతాదని చెప్పేసి అయితే వేస్తున్నాను. అనుకుంటే ఏదైనా సాధించగలమని అంటారు కదా పెద్దలు, అలా అయితే నేను సాధిస్తాననుకుని వేస్తున్నాను. ఫస్ట్ చిలక కొంచెం బానే వచ్చిందబ్బా, ఇంకా పర్లేదు అన్నట్టుగా వచ్చింది. ఇంకా వేస్తానన్న ధైర్యం కూడా వచ్చింది. ఇంకా చాలా మంది అయితే ఇంకా పేపర్లు వేయడమే కొంచెం కష్టంగా ఉంటది, ఇలా ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకైతే. అలాంటిది నేనైతే ఇంకా ముగ్గు అయితే ఇలా ఇంకా నేల మీద ఇలా వేసేస్తాను చూడండి. ఇంకా బానే వచ్చింది, ఇంకా బాగా వచ్చిందబ్బా అని చెప్పేసి అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంకా సర్లే అని చెప్పేసి అయితే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే చిలుకలు వేస్తానా. ఇంకా మా అన్న కొడుకులు అయితే ఇంకా నేను ముగ్గు వేయడమే కష్టం అనుకుంటే నా ముగ్గుని ప్రతిసారి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ చూసారు కదండి, అక్కడైతే ఇంకా పొయ్యి అంటించారబ్బా. ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పేసి అయితే ఇంట్లో హీటర్ అయితే వేయలేదు, ఇంకా బయట అయితే ఇంకా పొయ్యిలో అయితే అంటించేశారు. ఇంకా నాకైతే ముగ్గు పిండి అయితే తక్కువ వచ్చిందబ్బా, అందుకనేసి అయితే మరీ నేను ముగ్గు పిండి ఇంకా గిన్నెలో వేసుకునేసి అయితే ఇంకా మళ్ళీ ఇంకా వేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. చూడండి, ఇలా ఈ ముగ్గుని అయితే ఇంకా చాలా కష్టపడి వేస్తాను అబ్బా. స్కిప్ చేయకోకుండా వీడియోనైతే చూడండి, చాలా కష్టపడి వేసాను. చిన్న ముగ్గైనా, ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళకి చుక్కలు ఫస్ట్ టైం అనుకున్న వాళ్ళకి ఇలాంటి ముగ్గులు, చిన్న ముగ్గులైనా చాలా కష్టంగా అనిపిస్తాయి అన్నమాట. కానీ నేర్చుకుంటే ఆ ముగ్గులే మనకి చాలా ఈజీగా కూడా అనిపిస్తాయి. అనుకుంటే ఏదైనా సాధించగలం అబ్బా. మనం ఆడవాళ్ళు అయితే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఇట్లా ఏ పని మనకి చేత కాదు, రాదు అనుకోకూడదు, దాన్ని ప్రయత్నిస్తేనే మనకు వస్తుంది. ఇంకా చూడండి, ఇంక ఇప్పుడైతే ఇంకా ఇలా నా ముగ్గు అయితే ఫినిషింగ్ వచ్చేసింది. ఇంకా రంగులు అయితే వేస్తాను చూడండి. ఇంకా మా దగ్గర అయితే కొన్ని రంగులు ఉన్నాయబ్బా. ఇంకా అందుకనేసి అయితే రామచిలుకలకి వేరే రంగు అయితే వస్తుంది, కానీ ముగ్గు అయితే చాలా బాగుంది. ఇంక ఈ ముగ్గు ఎలా ఫినిష్ చేస్తానో నాకే భయంగా ఉంది, రంగులు కొంచెం అటు ఇటు ఉన్నాయి. ఎలాగైనా ఈ ముగ్గుకి నేను సెట్ చేసేయాలని చెప్పేసి అయితే ఇంకా అనుకుంటున్నా మంచి రంగుని.
ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా మామిడికాయలకి ఇంకా నేను ఈ కలర్ అయితే గ్రీన్ వేసేస్తాను. ఇంకా మామిడి పిందెలకి ఇలా వేసేసి అయితే ఇంకా ఆకులకి అయితే ఇంకా పింక్ వేద్దామని అయితే ఇంకా ఆలోచన చేస్తాను. ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇంక ఈ మూడిటికి అయితే ఇలా వేసాను. చాలా బాగా అనిపించింది. ఇంక ఇదే కంటిన్యూ అయిదామని చెప్పేసి అయితే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేద్దామనేసి అయితే ఇంకా వేసేస్తున్నా. ఇంకా ఇదే అబ్బా మా పండగ అయితే ఇంకా ఇలా జరుపుకుంటాం అనమాట. ఇంకా మన తెలుగు వారికి ఇంకా ఇల్లు అలుకొని ఇంకా ముగ్గులు వేయడం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అబ్బా. మన తెలుగు వాళ్ళ పండుగలు ఉన్నట్టు ఏ పండుగలు ఉండవు అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి అన్ని పండుగలు ఉంటాయి కానీ ఇలా రంగురంగులుగా ముగ్గులు నింపితే చాలా బాగా అనిపిస్తాయి. అందుకని అట్లా అన్నానబ్బా. ఇంకా తప్పుగా అయితే ఎవరు అనుకోద్దండి. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ టౌన్ లో పేడ దొరకడం అయితే ఇంకా చాలా కష్టం అబ్బా. అందుకనేసి అయితే ఇంకా పేడ పొడులతో అయితే ఇలా అలికేసింది మా వదిన. ఈ ఇంటికాడ ఆ ఇంటికాడ కూడా అంతా పేడ పొడులే అబ్బా. ఇంకా పేడ చాలా కష్టం. ఇదైతే మా ఊర్లో అట్లా పేడ బాగా చిక్కుతుంది. తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా వదిన ఇంకా ముగ్గు ఫినిష్ చేద్దామని అయితే ఇంకా చెండు పూలు అయితే ఇలా పెట్టింది. తర్వాత ఇంకా ఇక్కడ చూడండి ఇంకా అక్క తమ్ముడు అయితే ఇంకా పూలదండని అయితే ఇలా గుచ్చుతున్నారు. సర్లని చెప్పేసి అయితే ఇంకా నేను రంగులు అయితే ఇంకా చూడండి నా రంగులు ఇంకా ఫినిష్ అవడానికి ఇంకా దగ్గర వచ్చేసింది. ఇప్పుడైతే కంప్లీట్ గా నా ముగ్గు అయితే ఇంకా అయిపోయింది అబ్బాయి. ఇలా వచ్చింది అబ్బాయి. ఎలా ఉందో చెప్పండి. కష్టపడి వేసాను. రంగులు అటు ఇటు ఉంటే ఏమనుకోద్దండి. తక్కువ రంగులతో ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసాను. ఇంకా చాలా కష్టపడి అయితే ఈ ముగ్గుని అయితే ఫినిషింగ్ చేశాను. నా అల్లుడు చూడండి ఎలా కూర్చొని ఎలా చూస్తున్నాడు. ఇంకా నిజమైన చిలుకలా అని చూస్తున్నాడు. ఇంకా అట్లా అనమాట. ఇంక ఇప్పుడైతే నేనైతే ఒకసారి ఇంకా వీడియో తీద్దామనేసి అయితే ఇంక ఉన్నాను. మా వాసన అయితే మా రక్షమ్మని పొద్దున్నే ఎత్తుకొని వచ్చేసి అయితే ఆడించుకుంటున్నాడు. ఇంకా మా అమ్మ అని చెప్పేసి అయితే ఇంకా మా వాసన పాపని ఇంకా ఆడించుకుంటున్నాడు. ఇంక ఇప్పుడైతే ఇంకా రాజుకి అయితే ఇంకా నేనైతే అన్నం పెట్టేశానబ్బా. ఇంకా రాజు ఇంకా పాయసం తింటున్నాడు. పాయసం అయితే చాలా తక్కువ తినడం. ఇంకా మా వదిన అయితే నా ఫేవరెట్ పాయసం అయితే ఇంకా పెసరబెల్ల పాయసం చేసింది. ఇంకా స్వీట్ ఎక్కువ తినం అనమాట. ఓలిగా అవన్నీ కూడా తినము. పోయినసారి మా ఊరికి వచ్చినప్పుడు ఓలిగలు వేసింటే వీళ్ళు అస్సలు తినలేదనమాట. చాలా తక్కువ మేమైతే ఇలా వేయడం. అందుకనేసి అయితే ఇంకా ఓలిగలు ఇంకేం చేసుకోలేదబ్బా. ఇంకా మేమైతే పాయసం స్వీట్ తోనే ఇంకా పండగ ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇక్కడైతే మా వదిన వాళ్ళ నాయన అనమాట. ఇంకా మేము ఇన్ని ఐటమ్స్ అయితే ఇంకా చేసేసామన్నమాట. ఇంకా అభి చూడండి ఎలా తింటున్నాడు. ఇంకా మా అన్న అయితే మా రక్షమ్మని ఆడించుకుంటూ ఉన్నాడనమాట. మాకు ఆడపిల్లలు చాలా తక్కువ అనమాట. అందుకే మా రక్షమ్మని బాగా చూసుకుంటారు మా అన్న వాళ్ళు గాని ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అన్నోళ్ళు గాని ఇంకా అభి వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా రక్షమ్మ వాళ్ళ అన్నోళ్ళు అందరూ బాగా చూసుకుంటారు. ఇంకా రాజు అయితే ఆకలి మీద ఉన్నాడు. అందుకనే ఇంకా పూజ కూడా కాలే. వీళ్ళు పొద్దున్నే తినేస్తున్నారు. ఆకలి కంటే ఏ ఎక్కువ కాదని చెప్పేసి అయితే వాళ్ళకైతే వడ్డిచ్చేసాం ఫస్ట్నే. ఇంకా వాళ్ళు ఇంకా పొద్దున్నే స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇంకైతే భోజనాలు కూడా చేసేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నేనైతే ఇంకా లేట్ గా అయితే ఇంకా రెడీ అయ్యానబ్బా. ఇప్పుడు చూడండి అది అయితే ఇంకా తినుకుంటూ ఇంకా నేను వీడియోస్ లో అన్ని అడుగుతున్నా తాతతో తినిపించుకోరా అంటే వద్దంటాడు. మళ్ళీ తినిపించుకున్నాడబ్బా. ఇలా తాత ఇంకా ఇలా అంటే ఇలాంటి మెమోరీస్ మళ్ళీ రావన్నమాట. ఇంకా మా అభి వాళ్ళకైతే ఇవన్నీ గుర్తుగా ఉంటాయని చెప్పేసి అయితే తీసాను. ఇంకా మళ్ళీ ఇంకొద్దిసేపు అయిన తర్వాత అయితే ఇంకా వచ్చిందనమాట ఇంటికాటికి. ఇంకా మా మామ అయితే దానికి ఏదో ఒకటి పెడదామని చెప్పేసి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాడు. నాకైతే ఇంకా ఆవులన్నా ఎద్దులన్నా నాకు చాలా భయం. అసలు ఇంకా కొంచెం దూరంగానే ఉంటాను దానిలోకైతే. ఇంకా చూడండి ఇంక ఇప్పుడైతే మా మామ అయితే ఇంకా దానికైతే బొరుగులు పెడుతున్నాడు. అవి బొరుగులు ఎక్కడ తింటే మా మామ చెప్తానా అర్థం కాదు పెడుతున్నాడు. అది అస్సలు తినలే. ఇంకా బయటికి వస్తుంది అనమాట. బురుగులు అస్సలు తిండు. మా వదిన వచ్చేసి ఇంక ఏం తినా అవి ఏమన్నా బురుగులు తింటా ఎక్కడన్నా చూసినావా నువ్వు అని తిట్టేసి అరిచేసి ఇంకా మామూలు బియ్యం అయితే ఇంకెక్కడ తెచ్చి పెడతానమాట. మేమంతా వాయిస్ అంతా కూడా తీసేసామబ్బా. ఇంక ఇప్పుడైతే ఇంకా ఆవైతే ఇంకా బియ్యం తింటాను. ఇలా పండగ రోజు ఇంకా ఆవు ఇంటికాటికి వస్తే మనకి లక్ష్మీ దేవత వచ్చినట్టే అనమాట. గోమాత ఇంటికి వస్తే ఇంకా తర్వాత అయితే ఇంకా మా బాలు అన్న అయితే ఇంకా ఇంటికాడ పెద్దింటికాడ పూజ అవన్నీ కూడా వాళ్ళ ఇంటికాడ ఫినిష్ చేసేసి అయితే ఇంకా బిడ్డను దొరుకొని ఇక్కడ వచ్చాడు. ఇంకా రక్షమ్మ అయితే ఫ్రెష్ గా చిన్న పిల్లలంతా ఎంత బాగా ముద్దుగా రెడీ అయ్యారు. పండగ వస్తే చాలా చిన్న పిల్లలు చాలా ముద్దుగా రెడీ అవుతారు. ఇప్పుడైతే ఇంకా బిట్టు అయితే ఇంక వస్తున్నాడు. ఇంకా అడంతా తేమ ఉందని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడైతే మా వదిన ఇంకా అంతా బండలన్నీ కడిగేస్తానబ్బా. ఇంకా పూజకి రెడీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా నైట్ కూడా కడిగింది. ఇప్పుడు కూడా కడుగుతుంది. పిల్లలు ఉన్నారు కదా అందుకని అయితే రెండు మాటలు అయితే ఇంకా కడుగుతుంది అనమాట.
ఇంకా మా బాలు అన్న అయితే ఇంకా పిల్లల్ని ఆడిస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా ఆవు పోలేదని చెప్పేసి అయితే ఇంకా వాడు అవి ఇంటికాడికి పోయి వస్తున్నాడు. ఇంకా మా అన్న అయితే చాలా బాగా పిల్లల్ని అయితే ఆడిస్తున్నాడు, ఎందుకంటే ఆ ఇంటికాడ పనులు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు అయితే ఇంకా చాలా ఇది చేస్తున్నారు అనమాట అల్లరి ఇంట్లో. అందుకనేసి అయితే ఇంకా మా బాలన్న పిల్లల్ని ఇక్కడ పిలుచుకొని వచ్చేసి అయితే ఇంకా ఆడిస్తున్నాడు. చూడండి రౌండ్ రౌండ్ గా, ఇంకా ఒకసారి తిరగరా అంటే ఇంకొకసారి తిరుగుతారు. ఆ వీడియో క్లిప్ చేసామన్నమాట. ఇంకా ఈసారి అయితే ఈ రౌండ్ చాలా పర్ఫెక్ట్ గా తిరిగాడు. ఇంక ఇప్పుడైతే ఇంకా అక్క తమ్ముడు అయితే ఇంకా తోరణం కట్టడానికి అయితే ఇంకా సిద్ధమయ్యారబ్బా. ఇంకా మామిడి తోరణం కట్టడానికి ఇంకా మా వదిన అయితే ఇంకా ఇలా మామిడి తోరణం కొత్తగా కట్టింది. కొత్తగా అని నాకు అనిపించింది, అది మా వదిన కట్టిన స్టైల్ చాలా బాగా నచ్చింది నాకు ఈ ఐడియా. ఇంక ఎప్పుడైనా నేను కూడా ఇలానే కడతానబ్బా. చెండు పూలు మొత్తం కట్టేసి మధ్య మధ్యలో ఆకులతో ఇలా ఫినిషింగ్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. కానీ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే చాలా దూరం దూరం కాకుండా కొంచెం దగ్గర కట్టింటే ఇంకా చాలా బాగుండు, కొంచెం ఓపికంగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా వీళ్ళ అయితే ఫినిషింగ్ చేస్తున్నారు. నేనైతే ఎంత 2 పూలు గ్యాప్ ఇచ్చి అయితే ఇంకా కట్టేదాన్నేమో, ఒకవేళ నా మాట వాళ్ళు వస్తారు వినరనమాట. అందుకే వాళ్ళకి చెప్పడం నేను మానేశాను, వాళ్ళ ఇష్టానికి వదిలేసి అక్క తమ్ముడికి. అందుకే నేను వీడియో పట్టుకొని వీడియో తీస్తాను సర్లే అని చెప్పేసి అయితే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, నేను కూడా వీడియో తీసే దాంట్లో బిజీగా ఉన్నాను. ఇలా జరుపుకుంటున్నాం అనమాట పండగ అయితే. ఇంకా చాలా సేపు ప్రయత్నిస్తున్నారు, అవి ఊడిపోతున్నాయి. ఇలా అయితే కాదు కింద పెట్టుకొని కట్టండి అని చెప్తే నా మాట వాళ్ళు అస్సలు వినరు. వాళ్ళకి చాలా శ్రమ పడాలని ఉంది. సరేలే శ్రమ పడండి నేను చెప్పేసి అయితే ఇంకా ఊరుకున్నా. ఇంక ఇప్పుడు మా అన్న అయితే స్నానం చేసి అయితే ఇంకా వచ్చాడనమాట లోపలికి అయితే. ఇంకా మా వదిన ఇంకా ఫినిషింగ్ లో ఉంది, ఇంకా ఫినిష్ చేస్తాడనమాట ఈ దండనైతే. నేను అందుకనేసి అయితే ఇలా ఇబ్బంది అవుతుందని కూర్చోమని చెప్పాను, వాళ్ళు నా మాట అస్సలు వినరు. ఇంకా చూడండి చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా తోరణం అయితే కట్టేస్తున్నాడు. ఇంకా రాజుకి అయితే కొంచెం సరిగ్గా అందలేదు. చైర్ వేస్తారంటే అదంతా అవ్వాలా అంటే చైర్ వేస్తే అదేమో నాకైతే అర్థం కావట్లే. అందకున్నప్పుడు చైర్ వేసుకుంటే ఏమైతుందండి, కానీ వీళ్ళకి వాళ్ళన్నకు అందుతుందని మాకు అనమాట. సర్లు అని చెప్పేసి అయితే ఇంకా హైట్ లేని వాళ్ళం ఏం చేస్తాం, ఇంకా హైట్ ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళని చెప్తాంటే వింటూ ఉండాలన్నమాట. అందుకనేసి అయితే ఇంక ఇప్పుడైతే చూడండి ఇంకా అయిపోయింది అబ్బా. ఇంకా చేయడం అయితే ఇంకా ఇలా కట్టడం అయితే అయిపోయింది. ఇటు సైడ్ కూడా కడుతున్నారు. ఇంకా ఇలా కట్టుకొని ఇంకా మొత్తం యాప మాండలు పూత వచ్చింటది కదా అది కట్టాలి. తర్వాత మామిడి ఆకులు వస్తాయి కదా కొమ్మలు, అవి కూడా కట్టాలి. కొత్త సంవత్సరం కాబట్టి ఇలా అలంకరించుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా మంచి సిరి సంపదలతో చాలా సంతోషంగా మన కుటుంబం బాగా ఆరోగ్యంగా బాగా ఉంటుందని పెద్దల నమ్మకం అన్నమాట. అందుకనేసి అయితే యాపాకు ఇవన్నీ కూడా మన కొత్త సంవత్సరంలో పూత పూసినవి మన ఇంటికి తెచ్చుకొని ఇలా గడపలు పూజించుకొని గడపలకు కట్టుకోవాలి మనం. ఇప్పుడైతే ఇంకా రాజు కట్టడం అయితే ఇంకా ఫినిష్ అయింది. తర్వాత అయితే ఇంక ఇప్పుడైతే యాప మండలు పెట్టాలా. మా వదిన అయితే ఇంక ఇస్తుంది, పూత ఉండేటివే కట్టాలన్నమాట. ఇంకా కట్టడం వీళ్ళు దాంతో పాటే కట్టిందల్లా వాళ్ళు మర్చిపోయారు. అందుకనేసి అయితే మరొకసారి అయితే ఇలా సపరేట్ గా అయితే ఇలా చేస్తున్నారు. ఇలా కూడా బాగానే ఉందన్నమాట, బాగా అనిపించింది. ఏమంటే కొద్దిసేపులో కింద పడిపోతాయేమో అని నా ఫీలింగ్. వీళ్ళు ఇంకా సర్లే ఏం కాదులే ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయిందని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళు ఉన్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లోకి బయటకి తిరుగుతూనే మా వీడియోని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, కానీ మేము లేదని వీడియో చేస్తూనే ఉంటాం అనమాట. చూడండి ఇంక ఇప్పుడైతే ఇలా అయిపోయింది, బాగుంది. కానీ మా వదిన ఐడియా బాగుంది, కానీ ఇది ఇలా చేసిండే ముందు వాళ్ళు మొత్తం స్ట్రైట్ గా కట్టేసింటే ఆకులు కట్టింటే మనకు బాగా కనిపించు. ఇంకా వాళ్ళు ఇలా చేశారనమాట. ఇంకా మా వదిన అయితే ఇంకా పూజకి అయితే మా అన్న పూజ అవన్నీ కూడా సిద్ధం చేస్తుంది. ఇంకా ఇంటి కాడ కూడా పూజ చేస్తున్నారనమాట. గీడ మా వదిన అయితే ఇంకా గడపలను అయితే ఇంకా పూజిస్తుంది అబ్బా. ఇంకా పసుపు కుంకుమతో ముగ్గులతో అయితే గడపను పూజిస్తుంది. ఇలా పండుగలు వస్తే ఇంకా చాలా బాగా ఇలా గడపలు పూజించుకుంటూ మన తెలుగు వారు బాగా పండుగలను అయితే చేసుకుంటారు. మా వదిన అయితే వద్దులేమ్మా నేను నైటీలో ఉన్నా ఎందుకు తీస్తావు వీడియోలో అంటుంది. సర్లే చీరైనా కట్టుకో అంటే టైం లేదంటుంది. సర్లే అని చెప్పేసి అయితే ఇంక నేను ఇంకా ఏం కాదులే అనేసి అయితే తీస్తున్నానబ్బా.
చూడండి ఇంక ఇప్పుడైతే మా వదిన అయితే ఇంకా ఫినిష్ చేసింది. ఇంక ఇప్పుడైతే మా నాన్న ఫోటోకి బొట్టు పెట్టి అయితే ఇంకా చెట్లో కాసిన గులాబీలు తెంపి అయితే మా నాన్నకి పెడతాండబ్బా. ఇంకా మా అన్న అయితే లోపల పూజలో బిజీగా ఉన్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా రాజు బయట ఉన్న గులాబీ ఇంకా మిగతా గులాబీలను అయితే ఇంకా తెంపుతున్నాడు. అవి పెట్టుకుందామని చెప్పేసి అయితే మేము ఇంకా చూస్తున్నాము. 4 గులాబీలు అయితే కాసాయి. ఇంకా ఒక్కోటి తెంపుతూ ఉన్నాడు. ఇది ఎలా పడితే అలా తెంపకూడదు, కత్తెరతోనే కత్తిరించాలా. మొన్న రీసెంట్ గా మా వదిన తీసుకుందనమాట 2 గులాబీ చెట్లు. ఇంకా మొగ్గలు ఉండేటివే తీసుకుంది, అవన్నీ కూడా విడిగాయి. ఇప్పుడు పండగ ఉంది కాబట్టి ఇంకా వదిన అవన్నీ కూడా పీకిస్తాను అనమాట. సర్లేని ఇంకా రాజు అన్న అయితే తెంపైతే ఇంకా మా వదిన వాళ్ళకైతే ఇంక ఇచ్చేసాడు వాళ్ళ అక్క వాళ్ళకి. లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఇంకా మేము సాయంత్రం అయితే ఇంకా ఫ్రెష్ గా తిని రెడీ అయ్యి అయితే ఇలా బయటికి అయితే వచ్చామబ్బా. మా ఇంటికి అటు నుంచి కొంచెం దూరం పోతే ఇలాంటి ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ నేను ఏం చెప్తానంటే రీల్ చేయడానికి వచ్చామని చెప్తున్నాను. ఇక్కడ మా పిల్లిలో వాయిస్ సరిగ్గా వినపడదు. ఇక్కడ చూడండి మా పిల్లల్ని ఇక్కడ పరిపేసి టవాల్ వేసేసి ఇక్కడ కూర్చోపెట్టేసాము. ఈడ ఫోటోలు దిగడానికి ప్లేస్ కూడా బాగుంది. వెంచర్ లో మాకు చాలా బాగా అనిపించింది. చాలా సరదాగా గడిపాము ఫ్యామిలీ మెంబర్స్ తో. మా అన్నోళ్ళు అయితే ఇంకా బ్లాగ్ చేశారనమాట. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. మేమైతే ఇక్కడ అంతా ఇలా చూస్తూ ఉన్నాం అనమాట. చాలా బాగుంది. ఇదైతే సాయంత్రం 6:30 ఆ సమయానికి అయితే మేము ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది. ఇక్కడైతే మామిడి చెట్లు చూడండి చాలా ఉన్నాయి. దీంట్లో మామిడి పిందెలు కూడా ఉన్నాయన్నమాట. కాయలు చిన్న చిన్నవి. మాకు తెంపడం ఇష్టం లేక ఇంకా అలానే వదిలేసాము. అవి కొంచెం లావు ఉండింటే మేము ఇంకా దానిని తినేసే వాళ్ళమేమో. మా పిల్లలు అడుగుతున్నా కూడా తెంపియలేదు. ఇంకా చూడండి చాలా బాగా అనిపించింది. మా పిల్లలు అయితే ఇంకా ముద్దుగా కూర్చున్నారు చూడండి అక్కడ. ఇప్పుడైతే ఇలా అయితే ఇంకా అంతా వచ్చి ఇలా చూస్తున్నాము. ఇంకా రాజుకి అయితే ఈ ప్లేస్ చాలా బాగుందంట, చాలా ఆహ్లాదకరంగా ఉంది అని అంటున్నాడు. మా ఇంటికల్లా ఇట్లాంటి ప్లేసులు చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ వెంచర్ లో అయితే ఇంకా మాకు బాగా అనిపించింది. ఇంకా పిల్లలు అయితే అక్కడ ఉన్నారు. మా అన్నోళ్ళు అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేసినారనమాట. ఇంకా ఈ అందరికీ కూడా మరొకసారి అయితే ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు అమ్మాయి బ్లాగ్స్ సాయి. తర్వాత అయితే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అబ్బా. చాలా కష్టపడుతున్నాం, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మాకు వాచింగ్ టైం పెరగదనమాట. మీరు అందరూ కూడా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా మా కష్టాన్ని గుర్తించండి. మా పిల్లలు చూడండి అక్కడ ఎంత ముందు కూర్చున్నారు. ఇంకా ఇట్లా అనమాట ఈ రోజు మా ఫ్యామిలీతో ఇలా సరదాగా గడిపామన్నమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు